హాయ్ అండి. ఎక్కడ ప్యాక్ చేసేసుకొని ఆటోలో బయలుదేరేస్తానని చూస్తున్నారా? నేను ఎక్కడికి వెళ్తున్నానని చెప్పాలంటే మీరైతే ముందుగా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చుంటే ప్లీజ్ లైక్ అయితే చేయడం మర్చిపోకండి. నేనైతే మారుతినగర్ నుంచి మెజెస్టిక్ బస్ స్టాప్కి అయితే వెళ్తున్నానండి. పిల్లలు ఆల్రెడీ మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నారు కదా, సో నేను మా ఊరు వెళ్తున్నాను అనమాట. ఈ వీకెండ్ ఒక 4 days ఉండేసి వద్దామని ఇంకా బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోయాను. బస్సు ఆల్రెడీ టికెట్ రిజర్వేషన్ చేసుకున్నానండి. ఇంకా వెళ్ళగానే బస్సు అయితే ఉన్నింది, ఎక్కేసాను అనమాట. మా ఊరి బస్సు చాలా అప్గ్రేడ్ అయిపోయిందండో. ఈ సీట్స్ అంతా మారిపోయాయి, చాలా పెద్దగా ఉంది బస్సు, నీట్గా కంఫర్ట్గా ఉందండి. న్యూ బస్ వేశారనుకుంటా, పాతకాలం లాగా ఆర్టీసీ బస్ లాగా అయితే లేదు. చాలా బాగుండిందండి కంఫర్ట్గా. ఇంకా ఫస్ట్ హొస్కో టోల్ దగ్గర అయితే పైనాపిల్ అయితే బస్సులోనే అమ్మారండి, తీసుకున్నాను. ఎంత స్వీట్ అంటే అంత స్వీట్గా ఉన్నిందండి. నెక్స్ట్ అయితే పలంనేరులో కాస్త ఒక 10 minutes బ్రేక్ కోసం ఆపారు. నేను ఒక కూల్ డ్రింక్ బాటిల్, ఈ వీల్ చిప్స్ అయితే తీసుకున్నానండి. ఇంకా మధ్యాహ్నం లంచ్ ఏం చేయలేదు కదా, సరే ఇంకా తినేసి కాసేపు నాప్ తీసుకున్నాను. తర్వాత చిత్తూరు అయితే వచ్చింది. చిత్తూరు దాటాక ఎక్కడో చిన్న జాతర ఏమోనండి, ఇట్లా కొంచెం జాతర వల్ల కొంచెం జామ్ అయిందనమాట. ఇంకా మా ఊరైతే వచ్చేసిందండి. చూసారా, ఎండకైతే నా ఫేస్ ఎండిపోయిందండి, సెగ ఎండ. బస్సులో అయితే చాలా వేడి, బట్ స్టిల్ జర్నీ అయితే కంఫర్ట్గానే ఉన్నిందండి. ఇంకా బస్సు దిగేశాను. మా డాడీ చూసారా అండి, నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. నేను రాగానే ఆటో రమ్మనేదా అంటున్నారు, వద్దని చెప్పాను. ఇంకా వెళ్ళగానే చల్లగా మసాలా సోడా అయితే ఇచ్చారండి. అదే కదండి డాడీ ప్రేమ అంటే, ఇన్ఫినిటీ లవ్ అండి. అసలు దానికి ఎండ అనేది ఉండదన్నమాట. ఇంకా లగేజ్ ఏం లేదని నేను అడిచే వెళ్తాను డాడీ, ఆటో అయితే వద్దని ఇస్తాను. ఇంకా ఇంటికి వెళ్ళగానే యాషిక, శ్రీనిక అయితే పరిగెత్తుకొని వచ్చారు. వాళ్ళు నన్ను చూసి దాదాపు 20 days అయిపోయిందండి. ఇంకా వచ్చాక వాళ్ళతో కాసేపు ముద్దు ముచ్చట్లంతా ఆడేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళాను. మమ్మీ అయితే కూర్చొని ఉన్నారు. ఇంకా మమ్మీకి హాయ్ బాయ్ అన్నీ చెప్పేశానండి. ఇంకా అంతే, ఇంకా హ్యాపీ అయిపోయారు అందరూ నన్ను చూడగానే. ఇంకా మేమంతా కూర్చొని అట్లా ఒక స్నాప్ అయితే తీసేసుకొని ఇంకా మీకుతోనూ నేను షేర్ చేసుకోవాలి కదా, సో అందరూ హాయ్ చెప్తున్నారండి. ఇంకా మమ్మీ అయితే వేడి టీ అయితే ఇచ్చేసారనమాట. ఆల్రెడీ టీ పిచ్చిదాన్ని, మీకు తెలిసే ఉంటుంది. ఇంకా వేడి చాయ్ అయితే తాగేసి కాసేపు రిలాక్స్ అయ్యి ఇంకా స్నానం అయితే చేసేసి వచ్చానండి. ఈ లోపైతే మా మమ్మీ అయితే దోశలు, చికెన్ కర్రీ రెడీగా పెట్టున్నారండి. అబ్బా, రోజు చికెన్ తిన్నా అదేమో ఊరికి వచ్చిందే తింటే ఆ హ్యాపీనెస్ వేరనమాట. ఇంకా దోశ, చికెన్ కర్రీ అంతే, ఇంకా పూర్తిగా మంచిగా తినేసి ఇలా గడిపానండి నేను నిన్న ఈవినింగ్ అయితే. ఓకేనండి, బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.